గం గణపతియే నమః యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సంవత్సరం అంటే మే 2025 నుండి మే 2026 మధ్యలో ఎవరికి సంతాన యోగం ఉంది, అంటే ఏ రాశి వారికి సంతాన యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మీకు నేను చాలా క్లియర్‌గా చెప్తానండి. వారికి మాత్రం సంతాన యోగం ఖచ్చితంగా కలుగుతుంది. మరి మిగిలిన రాశి వారికి లేదా అంటే దాంట్లో చూడాల్సినటువంటి స్థానాలు గాని, ఇవి గాని చాలా ఉంటాయండి. ఇవి నేనేంటంటే అందరిని దృష్టిలో పెట్టుకొని చేసేవి. అది కూడా గోచారం ఆధారంగా చెప్పేటువంటి ఫలితాలు. ఈ గోచారం ఆధారంగా చెప్పేటువంటి ఫలితాల్లో నేను చెప్పిన రాసుల వారికి 5వ స్థానం క్లియర్‌గా ఉండాలండి. పంచమ స్థానంకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అంటే సంతాన దోషం లేనప్పుడు నేను చెప్పినట్టుగా మీకు ఈ సంవత్సరం అంటే మే 2025 నుండి 26 మధ్యలో నేను చెప్పిన రాసుల వారికి గ్యారంటీగా సంతాన యోగం ఉంది. అంటే గ్యారంటీగా కన్సీవ్ అవుతారు అని చెప్పేసి లెక్కేసుకోండి. మరి మే 2025 నుండి 26 ఎందుకు తీసుకుంటున్నారండి అంటే ఏం లేదంటే రేపు మే నెలలో గురుగ్రహము మీకు వృషభ రాశిలో అంటే ప్రజెంట్ వృషభంలో ఉన్నారండి గురువు. ఈ గురువు ఏం చేస్తారంటే మిథునంలోకి ప్రవేశిస్తారు. అలాగే శని ఆల్రెడీ మీనంలోకి ప్రవేశించారు. అంటే మే 2025 నుండి మే 2026 మధ్యలో మిథునంలో ఉన్నటువంటి గురుడు వల్ల, మీనంలో ఉన్నటువంటి శని వల్ల ఏ రాసుల వారికి సంతాన యోగం గట్టిగా ఉంది, సంతాన యోగం గ్యారంటీగా ఉంది అనేటువంటి విషయాన్ని మీకు ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తాను. మరి ఇది చూసేటప్పుడు ఒక చిన్న కండిషన్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తానండి. ఈ కండిషన్‌ని క్లియర్‌గా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఏంటి ఆ కండిషన్ ఏంటి అంటే ఏం లేదండి. గురుడు 2, 5, 11 స్థానాల్లోకి వచ్చినా లేదా గురుడి దృష్టి ఏంటండి అంటే గురుడి దృష్టి 3 రకాలుగా ఉంటుందండి. అదేంటంటే 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం. ఈ 3 స్థానాల్ని గురుడి దృష్టి అని అంటారు. గురుడు ఈ 3 స్థానాల్ని ఎక్స్ట్రాగా చూస్తారనమాట. గురుడి దృష్టి 2, 5, 11 స్థానాల మీద ఉన్న సంతాన యోగం వస్తుంది. అలాగే శని కూడా సేమ్ టు సేమ్ 2, 5, 11 స్థానాల్లోకి వచ్చినా లేదా 2, 5, 11 స్థానాల మీద శని యొక్క దృష్టి ఉన్న సంతాన యోగం వచ్చినట్టే లెక్కేసుకోవాలి. కాబట్టి మరి ఈ సంవత్సరం ఏ రాశి వారికి నేను చెప్పినటువంటి గురుడి దృష్టి కానీ, శని దృష్టి కానీ ఉంటుంది అనేది మీకు చాలా క్లియర్‌గా డిస్ప్లే చేసి మరీ చూపిస్తున్నానండి. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇది చేసే ముందు మీ అందరూ ఏం చేయాలి అని అంటే ఇది చాలా మంచి ముహూర్తం. ఇప్పుడు మీరు చూసింది ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది చాలా మంచి ముహూర్తం. కాబట్టి ఇమ్మీడియట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే మీకు ఎలాంటి వీడియో కావాలి అన్నది కమెంట్ రూపంలో తెలియచేయండి. మరి నేను చెప్పినటువంటి విషయం మీకు అర్థమైందా లేదా అన్న విషయాన్ని మీరు ఎలా అంటే కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, నాకు ఈ సంవత్సరం సంతాన యోగం ఉంది, లేదు నాకు ఆ పై వచ్చే సంవత్సరం సంతాన యోగం ఉంది, అంటే ఈ సంవత్సరం సంతాన యోగం లేదు. ఇలా ఏదైనా సరే మీరు కామెంట్ చేయటం ద్వారా అది నాకు మీకు అర్థమైందనేటువంటి విషయాన్ని నేను కూడా గ్రహించుకోగలుగుతానండి. మరి ఇప్పుడు చూసేద్దామా అవి ఏ రాసులు ఏమిటి అన్నది. ఏం లేదండి, క్లియర్‌గా ఇక్కడ నేను ఒకటి డిస్ప్లే చేశాను చూడండి. మీకు బ్లాక్ కలర్ రౌండ్ సర్కిల్ ఉన్నది శని గ్రహం అని అనుకోండి. బ్లూ కలర్ రౌండ్ సర్కిల్ ఉన్నది గురుగ్రహం అనుకోండి. గురుడు ఉన్న స్థానం నుండి 5, 7, 9 స్థానాలను చూస్తారు. అందుకనే ఈ బ్లూ కలర్వి మీకు యారో మార్క్స్ పెట్టా. అవన్నీ కూడా గురుడి దృష్టి. శనికి సంబంధించిన దృష్టిలో ఏం చేశాను అంటే బ్లాక్ కలర్ యారో మార్క్స్ తోటి క్లియర్‌గా చూపించానండి. కాబట్టి ప్రజెంట్ గోచార రీత్యా అంటే మేలో అనుకోండి. ప్రజెంట్ మే నెలలో గోచార రీత్యా శని ఉన్నటువంటి స్థానము, శని చూసేటువంటి దృష్టులు. అలానే గురుడు ఉన్నటువంటి స్థానము, గురుడు చూసేటువంటి దృష్టులు. మరి ఈ దృష్టుల్ని వాళ్ళు ఉన్నటువంటి స్థానాల్ని క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ ఏ రాశి వస్తుంది అని అంటే రాశి వచ్చే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే ఈ రాశి ఏంటన్నా చూడండి. రెండోది ఏంటి అంటే సంతాన యోగం మే 2025 నుండి 26 మధ్యలో మొట్టమొదటిగా ఉన్నది వృషభ రాశికి. ఎందుకంటే వృషభ రాశికి ఉంది అని అంటే ఇందాక నేను చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. గురుడు 2, 5, 11 స్థానాల్లోకి వచ్చినప్పుడు చక్కగా వృషభం నుండి 2వ స్థానంలో గురుడు వచ్చారా లేదా అయిపోయింది. తర్వాత అలాగే శని దృష్టి 5వ స్థానం మీద చాలా క్లియర్‌గా ఉంది చూడండి. బ్లాక్ కలర్ ఇలా వచ్చేసింది, 5వ స్థానం మీద ఉంది. అంటే వృషభ రాశి వారికి మే 2025 నుండి 26 మధ్యలో కన్సీవ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మిథున రాశికి మరి చూడండి, మరి గురుడు 1లో ఉన్నారు కదండి. ఎలా అవుతుంది ఏంటంటే గురుడి దృష్టి చూడండి 5వ స్థానం మీద ఉంది. అలాగే మీరు ఇంకా లెక్కేసుకుంటే ఇంకా శనిది ఏమీ లేదండి. గురుడి దృష్టి 5వ స్థానం మీద ఉంది. అంటే గురుడి దృష్టి 5వ స్థానం మీద ఉన్నప్పుడు కూడా సంతాన యోగం ఏర్పడుతుంది. కాబట్టి మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం సంతాన యోగం ఉన్నది. నెక్స్ట్ అందరికన్నా ఎక్కువ సంతాన యోగం ఎవరికి ఉంది అంటే సింహరాశి. చాలా మంది ఏలినాటి శని వచ్చేసింది కదండి అని భయపడతారు. ఏలినాటి శనికి అసలు సంతానానికి సంబంధం ఉండదండి.
రెండోది ఏలినాటి శని వచ్చినప్పటికీ గురుడి దృష్టి ఆధారంగా చూసుకుంటే ఈసారి సింహరాశి వారికి ఎవరికైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. దేనికో చాలా క్లియర్గా చూడండి. ఇప్పుడు శని దృష్టి చూడండి 2, 5 స్థానాల మీద ఉంది. గురుడు ఉండడం 11లో ఉన్నారు, పైగా 5వ స్థానాన్ని గురుశనులు ఇద్దరు కలిసి కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వారికి సంతాన విషయంలో మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. మరి నెక్స్ట్ వచ్చే రాశి ఏది అని అంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి కూడా 2వ స్థానం మీద గురుడి దృష్టి ఉంది, 2వ స్థానం మీద శని దృష్టి ఉంది, అలానే 11వ స్థానం మీద శని దృష్టి కూడా ఉందండి. కాబట్టి ఈసారి వృశ్చిక రాశి వారు కూడా ఖచ్చితంగా సంతానం విషయంలో మంచి గుడ్ న్యూసే వింటారు. మరి దాని తర్వాత చూస్తే మకర రాశి. మకర రాశి వారికి ఎందుకు ఏంటంటే 5వ స్థానం మీద డైరెక్ట్గా మీకు శని యొక్క దృష్టి మకర రాశి వారికి 5వ స్థానం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం సంతాన యోగం ఉన్నది. మరి అలాగే కుంభరాశిని తీసుకోండి. కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి 11వ స్థానం మీద గురుడి దృష్టి ఉంది, శని దృష్టి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కుంభరాశి వారికి కూడా వివాహం విషయంలో, అలాగే గురుడు కూడా 5వ స్థానంలో ఉన్నారండి కుంభరాశికి. కాబట్టి ఈసారి సంతాన విషయంలో కుంభరాశికి అద్భుతమే జరుగుతుంది. ఇంకో పాయింట్ అంటే 2వ స్థానంలో శని కూడా ఉన్నారు. చూడండి 2వ స్థానంలో శని ఉన్నారు, 5వ స్థానంలో గురుడు ఉన్నారు, 11వ స్థానం మీద గురు శని ఇద్దరి దృష్టి పడుతుంది. కాబట్టి ఈసారి కుంభరాశికి కూడా చాలా సంతానం విషయంలో చాలా మంచి జరుగుతుందండి. మరి దాని తర్వాత ఇంకొక అవకాశం ఉందండి. అది ఎవరికేనంటే కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఎందుకు ఉందండి ఏంటంటే అంటే మీరే క్లియర్గా చూడండి. క్లియర్గా 11వ స్థానం మీద, కర్కాటక రాశి యొక్క 11వ స్థానం మీద శని దృష్టి పడుతుంది. కాబట్టి ఈసారి కర్కాటక రాశి వారికి కూడా సంతాన యోగం బాగుంది. ఇవే కాకుండా ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయండి. మిగిలిన రాశి వాళ్ళు ఎవరు కంగారు పడక్కర్లేదు. మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అన్నది మనకు తెలియదు కాబట్టి జనరలైజ్డ్గా చేసి చెప్పేటువంటి టాపిక్ కాబట్టి ఈ రాశులు గోచార రీత్యా ఈ రాశులకి అనుకూలంగా ఉందని తెలియదు. అదే మీది చూడాలి అంటే మీ జాతకం డీటెయిల్స్ నాకు తెలిసి నేను పర్సనల్గా చూస్తాను. కానీ ఒకవేళ మీకు కనుక జాతకం మీద కొద్ది గొప్ప అవగాహన ఉంటే మీకు 2వ స్థానం మీద, 5వ స్థానం మీద, 11వ స్థానం మీద గురు శని యొక్క దృష్టిలు ఉన్నా, లేదు 2వ స్థానాధిపతి మీద, 5వ స్థానాధిపతి మీద, 11వ స్థానాధిపతి మీద నేను చెప్పినటువంటి గురు శనుల దృష్టి ఉన్నా మీకు కూడా ఈ సంవత్సరం సంతాన యోగం ఉన్నట్టుగా లెక్కేసుకోండి. తర్వాత